తిరుపతి అలిపిరి వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ముంతాజ్ హోటల్ను నిర్మిస్తున్నారు. హోటల్ నిర్మాణ పనులను ఆపాలంటూ టీటీడీ పాలక మండలి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రేయింబవళ్లు తేడా లేకుండా నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. శ్రీవారి పాదాల చెంత జరుగుతున్న ముంతాజ్ హోటల్ నిర్మాణం గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుమలకు సంబంధించినటువంటి శేషాచలం కొండల్లో భక్తులు ఎవరైనా సరే రైల్లో వచ్చినా బస్సులో వచ్చినా వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని కొండల్లో ముఖ రూపాన్ని ఈ యొక్క కొండల్లో చూస్తారు. ఆ క్షేత్రం సంబంధించినటువంటి ఆ దేవుడి రూపం కనబడేటువంటి కొండల దగ్గరే మనం ఉన్నాము. భక్తులందరూ అత్యంత పవిత్రంగా భావించేటువంటి దేవుడి ముఖం ఉండేటువంటి చోట ముంతాజ్ హోటల్స్ పేరుతో ఇక్కడ 5 స్టార్ హోటల్స్ అవన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి కట్టడాలు అసలు ఏం జరుగుతూ ఉంది ఏంది అని ఒక గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇక్కడికి రావడం జరిగింది. హిందూ సంఘాలు అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉందండి, ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది? ఒక ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి ల్యాండ్లో బాధ్యతారహితంగా ప్రభుత్వ ఉల్లంఘన చేస్తూ అక్రమ కట్టడాలు కడుతున్నారు. ఇది చాలా తప్పుడు. ఇలాంటి వాళ్ళకి తక్షణమే అనుమతులు రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అదిగాక వీళ్ళు ఎక్కడ కడుతున్నారంటే వెంకటేశ్వర స్వామి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక కిరీటము రూపము ఇక్కడ మనం వెనకాల చూడొచ్చు. దాని కింద భాగంలోనే ఆ పాదాల చెంతనే ఈ ముంతాజ్ 5 స్టార్ హోటల్ వాళ్ళు ఇక్కడ స్పా సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, లాంగ్లు, ఏవేవో రకరకాల విదేశీ సంస్కృతికి సంబంధించినటువంటి కల్చర్ను మేము ఇక్కడ తీసుకుని వచ్చి ఈ యొక్క క్షేత్రాన్ని మేము పాడు చేస్తామని చెప్పి అంటున్నారు. దీనికి అనుమతులు ఇచ్చింది గత ప్రభుత్వం 2021లో ఆ గవర్నమెంట్ వారు ఇచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి నిన్నటి రోజున మనం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు, హర్షించడం జరిగింది, బాగుంది. కానీ నిన్న చెప్పినా కూడా ఈరోజు పనులు శరవేగంగా చేస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని మళ్ళీ మోసం చేస్తాం, పనులు అయిపోయినాయి, మాది ఈ టైంలో మేము వీటిని నిర్మాణాలు ఆపలేము, మేము ఒక స్థాయికి వచ్చేసినాము, కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చేదానికి కుట్రపూర్వకంగా ఈరోజు ఒక జేసీబీ, హిటాచి ఒక 100 మంది పనులను తెచ్చి శరవేగంగా పనులు చేస్తున్నారు. రాత్రి పగలను లేకుండా పనులు చేయాల్సిన అవసరం ఏంటి? ఈరోజు జగన్ సర్కారు ఇక్కడ ఇలాంటి అనుమతులు ఇవ్వటం దీన్ని చూస్తుంటే ఆ అనుమతులు ఇవ్వడం వెనక ఎలాంటి ఆలోచన ఉందని మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా కుట్రపూరితమే. ఎందుకంటే గతంలో లేనటువంటి విధంగా ఎన్నో అన్యమతస్తులకు ఎంతో అవకాశాలు కల్పించారు. దీన్ని తిరుమలలో కూడా అన్యమతస్తులకు జగన్ గారు వచ్చిన తర్వాత ఎంతో మంది జాయిన్ అయ్యిండారు. వీటన్నిటి మీద కూడా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఒక ఎంక్వైరీ వేసి ఎందుకు జరిగింది, ఎవరు చేశారని వాళ్ళు కూడా ఖండించాలని మేము ప్రాధాన్యపడుతున్నాం. ఇక్కడ ఈ ఇక్కడ ముంతాజ్ వాళ్ళకి సంబంధించిన ఇక్కడ అనుమతులు ఇవ్వటం గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇవ్వడం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు. వెంకటాద్రి అంటే కొండ అని. ఈ శేషాచలం కొండలు ఎంత పవిత్రమైనవో మనకు తెలుసు. ఒక రకంగా చూస్తే ప్రకృతి విధ్వంసం చేయడము, రెండో రకంగా చూస్తే కొండకు సెక్యూరిటీ లేకుండా పోవడం, మూడో రకంగా చూస్తే ఆధ్యాత్మికత, తిరుమల వెంకటేశ్వర స్వామి పోలిక ఉన్న కొండ కనపడనీయకుండా చేయడం. ఈ రకంగా 3 రకాలుగా గత ప్రభుత్వము విధ్వంసానికి నాంది పలికింది. ఫస్ట్ టైం బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా రావడమే ఫస్ట్ సమావేశంలో దీన్ని ఖండిస్తూ దీన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని చెప్పడం హర్షణీయము. ఈ సంఘ విద్రోహ కార్యక్రమాలకి సంఘ విద్రోహ చర్యలు కూడా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును నిలుపుదల చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని నిలిపేదానికి మేము సాయశక్తులా కృషి చేస్తాము. హిందూ సంఘాల ఐక్యవేదిక ద్వారా తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడానికి సాయశక్తులా కృషి చేస్తాము. అదే మొత్తంగా అందరూ కూడా గట్టిగా కోరుతున్నారు. అసలు లోపలికి మీడియాని కూడా అనుమతించకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీడియోలు ఇచ్చినట్టు దినేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి.